డిఎస్పీ గారికి మరియు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లల రక్షణ ఏ విధంగా అనేటువంటి కార్యక్రమం మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం ఆదోనిలో ఉన్నటువంటి స్కూల్స్కి వెళ్ళేటువంటి పిల్లల్ని ఆటోలో కానీ ఇతర వాహనాల్లో కానీ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ ప్రాణాలని రక్షించడం ముఖ్య ధ్యేయంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం, అలాగే వీళ్ళందరినీ తీసుకెళ్లేటువంటి ఆటో డ్రైవర్లు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అని అంటే ప్రాణం పోయిన తర్వాత మనం తీసుకురాలి. లోడుకు అందులో ప్రయాణించాల్సినటువంటి ప్రయాణికుల సంఖ్యకు మించి ఈ యొక్క పిల్లల్ని మనం ఎక్కించినప్పుడు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే, ప్రాణాలు పోయినట్లయితే మనం ఎంత తీవ్రంగా బాధపడినా, ఎంత డబ్బులు మనం వాళ్ళకి చెల్లించినా ప్రాణాలని తిరిగి వెనక్కి తీసుకురాలి. సో దీని మీద అవగాహన లేని ఆటో డ్రైవర్లు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, లేదా స్కూల్ యాజమాన్యం చిన్న చిన్న సంఘటనలతో సరిపెట్టడం అనేది కాకుండా మనం వాళ్ళ యొక్క ప్రాణాలు ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఆటో డ్రైవర్లకు ఎటువంటి సూచనలు ఇవ్వాలి, తల్లిదండ్రులు తెలుసుకునేటువంటి విషయాలు ఏంటి, స్కూల్ యాజమాన్యం ఏ విధంగా వీళ్ళపైన కఠినంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని మనం ఒకసారి అవగాహన చేసుకుంటే, ముఖ్యంగా మన సార్ ఇందాకే ఎంఏ గారు చెప్పినట్టు ఆటోలో మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మేరకు ఎంతమంది అయితే కెపాసిటీ ఉంటుందో అంతమందిని మాత్రమే ప్రయాణించడానికి అవకాశం కల్పించాలి. అంతకు మించి మనం ప్రయాణానికి అవకాశం కల్పించినప్పుడు ఆ ఆటోలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనం తీవ్రమైనటువంటి పరిణామాలని చూడవలసి వస్తుంది. సో ముఖ్యంగా ఇందులో ఏం జరుగుతుందంటే, డబ్బు గురించి మనం ప్రధానంగా ఆలోచిస్తాం. ప్రాణాలు లేదా గాయపడినప్పుడు వచ్చేటువంటి నష్టం మనం ఆలోచించాం. పిల్లలు తక్కువ వెయిట్ కదా, లేదంటే తక్కువ దూరం కదా, అంత పెద్ద ట్రాఫిక్ ఉండదు కదా, ఏముందిలే తక్కువ కాస్ట్ తోటే మన పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏమవుతుందిలే అనేటువంటి చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల మన వాళ్ళ యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో ఉంచిన వాళ్ళం అవుతాం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే, మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. జస్ట్ ఒక స్కూల్ వాహనానికి, చిన్న వ్యాన్ లాగా ఉండే వాహనానికి అటెండర్ లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవడం చూశాం. మీరు గమనించారు లేదు, ఇటీవల ఒక 1 month బ్యాక్ అనుకుంటా, ఆళ్ళగడ్డలో ఫస్ట్ డే అమ్మాయి స్కూల్కి వెళ్ళింది. చిన్న పాప, 5 years ఉంటాయి. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళింది అమ్మాయి. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ అమ్మాయి దిగింది, అక్కడ అటెండర్ దించాడు. ఆ అమ్మాయి వెళ్ళి జస్ట్ ఆ వాహనాన్ని క్రాస్ అవుతా ఉంది. ఏ వాహనం అయితే దిగిందో అదే వాహనాన్ని క్రాస్ చేస్తూ ఇంటి ముందర నుంచి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. అంతలోనే ఈ వాహనం కదిలింది. ఆ పాప కరెక్ట్ గా వెహికల్ కింద, చక్రం కింద పడి నుజ్జు అయిపోయి తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అంటే ఒకే ఒక రోజు స్కూలు, ఒకే ఒక రోజు ప్రాణం. మనం ఇంకా ఏమాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించాలి. సో అలాగా చాలా చోట్ల సంఘటనలు చూస్తూనే ఉన్నాం. చాలా చోట్ల ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉంటున్నారు. అయినా కానీ మనం మనసు మార్చుకొని ఆదాయం ఒకటే పరమావధిగా లేకుండా మనం కొన్ని నిబంధనలు, నియమాలు పాటించడం వల్ల పిల్లల ప్రాణాలని కాపాడి వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తుకి బాటలు వేసిన వాళ్ళనిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ఆటో సోదరులు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి స్కూల్ యాజమాన్యం వాళ్ళు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, హెడ్ మాస్టర్స్ కావచ్చు, అందరూ కూడా తలా చేయి వేసి ఎక్కడికక్కడ మనం కట్టడి చేసినట్లయితే ఈ యొక్క పిల్లలని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మనం ఈ సీజనల్ వర్క్స్, లేబర్స్ జరిగేటప్పుడు ముఖ్యంగా ఆటోలో 20 మందిని, 25 మందిని, 15 మందిని ఎక్కించుకొని లేబర్స్ ని పొలాలకి తీసుకెళ్తూ ఉంటాం. ఇందులో పైలట్ డ్రైవింగ్, పైన టాప్ పైన కూర్చోబెట్టేసి, వెనకాల కూర్చోబెట్టేసి, సైడ్కి ఎలబడే విధంగా పెట్టేసి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. దాని యొక్క కెపాసిటీ ఎంత,
అది ఎంతవరకు మోయగలుగుతుంది, దాని బ్రేక్ కెపాసిటీ ఎంత, ఆ వెహికల్ ఎంతవరకు మోయగలుగుతుంది అనేటువంటి ఏమీ ఆలోచన చేయం. ఇన్ కేస్ అక్కడ ఏదైనా కానీ ఆటో జస్ట్ తుల్లిపోతే అట్లా సైడ్కి వాలిపోయినా కానీ గాలి ఆడకుండా ప్రాణాలు పోయేటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి. మనం రీసెంట్ గా చూస్తే అనంతపూర్లో కూడా ఇట్లా ఆటో వెళ్తూ ఒక 8 మంది చనిపోవడం జరిగింది హైవేలో, నేషనల్ హైవేలో. లేబర్, పాపం అంతా లేబర్, డైలీ లేబర్కి వెళ్ళే వాళ్ళు, కూలీలు. సో వీళ్ళ ప్రాణాలని మనం తృణప్రాయంగా తీసేస్తూ ఉన్నామని చెప్పొచ్చు ఇండైరెక్ట్ గా. అక్కడ మనకు వచ్చేది ఏంటంటే వాళ్ళు ఇచ్చేటువంటి 20 రూపాయల 30 రూపాయల ఈ యొక్క ఆదాయం గురించి వీళ్ళ ప్రాణాలనే తీసేసి పడేస్తున్నాం. సో దయచేసి గుర్తెరగండి, డబ్బు అనేది ప్రధానం కాదు, డబ్బుతో పాటు ప్రాణం చాలా విలువైంది అని చెప్పేసి మనం ఆలోచించాలి. మనం అనుకోవచ్చు డబ్బు నేను సంపాదిస్తున్నాను అని చెప్పేసి, డబ్బు ఒకటే పరమావధి కాదు. వాళ్ళ ప్రాణాలని మనం సేఫ్గా ఇంటికి చేర్చడం అనేది పరమావధిగా పెట్టుకోవాలి. అంతే తప్ప మనం ఇన్సిడెంట్ ఏమీ నాకు కాలేదు, ఈ రోజు వరకు నేను ఇంతమందిని తీసుకెళ్తున్నా, 30 మందిని తీసుకెళ్తున్నా, 20 మందిని తీసుకెళ్తున్నా, కాబట్టి రేపు కూడా నాకేం కాదు అనేటువంటి అవగాహన మనం రాహిత్యంతో ఎటువంటి పరిస్థితిలో అలాంటి పనులు దయచేసి చేయొద్దు. ఎందుకంటే ఇంట్లో మనకు బహుశా అంటే 2 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఈ ఆటో ఒకవేళ ఎక్కడైనా బోల్తా పడో లేదంటే ఎదురు ఏదైనా వచ్చి తగిలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల ప్రాణాపాయ స్థితికి వెళ్తే ఆ తల్లిదండ్రుల ఘోష మనం వర్ణాతీతం, చెప్పలేం. మనం ఎంత ఏడ్చినా ఎంత కన్నీళ్లు గార్చినా మనకు తిరిగి రాదు. సో కాబట్టి దయచేసి ఈ యొక్క పరిస్థితిని మనం అధిగమించేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆదోనిలో ఇక్కడికి ఇంకా కొంతమంది రాకుండా ఉండొచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, స్కూల్ ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ అందరూ కూడా తలా ఒక చేయి వేసి ఎక్కడికక్కడ దీన్ని కట్టడి చేస్తే మనం పిల్లల ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతాం, ఇన్సిడెంట్స్ జరగకుండా మనం చూసుకున్న వాళ్ళం అవుతాం. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళందరినీ కూడా కాపాడదామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రమాణం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విరమించుకుంటాం. థ్యాంక్ యూ. యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ కోసం ఈరోజు గ్యాదర్ కావడం జరిగింది. నేను జనరల్ టాపిక్స్ మేము చూస్తున్న ప్రాక్టికల్ గా పోలీస్ మేము చూస్తున్నటువంటి దాన్ని బట్టి నేను 2 మాటలు షేర్ చేసుకుంటాను మీతో. డ్రైవర్ అనేవాడు మెయిన్ ఓపిక ఉండాలండి, అంటే పేషెన్స్ తో డ్రైవ్ చేయాలి. డ్రైవర్ అనేవాడికి ఎట్టి పరిస్థితుల్లో కోపం రాకూడదు. ఓవర్టేకింగ్ లో కానీ డ్రైవింగ్ పోస్ట్ లో కూర్చుంటే చాలా పేషెన్స్ తో ఉండి కోపం లేకుండా ఉండేవాడైతేనే రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఓవర్ కాన్ఫిడెంట్ తో కూడా ఒక్కోసారి ఓవర్టేకింగ్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇంకొకటి మెయిన్ కారణం వచ్చేసి యాక్సిడెంట్స్ ఎక్కువ జరగడానికి కారణం మేము గమనించింది ఏంటంటే డ్రింక్ చేయడం ద్వారా మాక్సిమం యాక్సిడెంట్స్ అవి. లేదంటే అర్లీ మార్నింగ్ హార్డ్ అవర్స్ లో ఎవరైతే డ్రైవింగ్ చేస్తుంటారో అది మోస్ట్ డేంజర్. వాడు డైలీ డే అంతా రెస్ట్ తీసుకొని నైట్ అంతా డ్రైవ్ చేసే వాళ్ళైనా కూడా మోస్ట్ డేంజర్. అది ప్రాణాల చేతిలో పెట్టుకొని జర్నీ చేయడం అంటే అది కూడా కాస్త అటువంటి జర్నీస్ చేయకుండా ఉండడం బెస్ట్. మెయిన్ డ్రంక్ అండ్ డ్రైవ్ మొన్న చూసాం బస్ యాక్సిడెంట్. నా శవాల ముందర చూస్తే మాకు అసలు కన్నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తీరు కూడా చాలా దారుణం అండి. ఒక ఫ్లైట్ లో పోతూ చనిపోతే అది మరణం ఏంటో తెలియకుండా, చావు ఏంటో తెలియకుండా, నొప్పి ఏంటో తెలియకుండా చేస్తారు వితిన్ సెకండ్స్ లో. కానీ ఈ బస్ యాక్సిడెంట్ ఏంటంటే కళ్ళెదుటిగా చావు కనపడుతూ వాళ్ళ ప్రాణాన్ని సేవ్ చేసుకోలేక చెయ్యి కాలిపోతుంది, కాలు కాలిపోతుంది, నెత్తి కాలిపోతుంది, మొత్తం అంటే బ్రతికుండి నరకం చూస్తూ చనిపోయినారండి. అది అట్లా ఇట్లా చావు కాదు. దాని అంతటి కారణం ఏమంటే మీరు చూసినారు, మీకు ఆల్మోస్ట్ న్యూస్ వచ్చింటది. ఒక 2 డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రోడ్డు మీద చావడంతో ఏమంటారు బైక్ బ్లాస్ట్ కావడము, బస్సు ఫైర్ కావడము, దానికి తోడు అందరూ నిద్రావస్థలు ఉన్నారు అర్లీ మార్నింగ్. కనుక మెయిన్ ఏమంటే యాక్సిడెంట్ లో మెయిన్ ముఖ్య కారణం ఏమంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా మేజర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దయచేసి డ్రైవర్ పోస్ట్ లో కూర్చునే వాళ్ళు నేను కొంచెమే తీసుకున్నాను, నేను క్యాపబుల్ ఉన్నాను, నేను బాగున్నాను, ఇవన్నీ వద్దండి.
డ్రైవింగ్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలో తాగకూడదు. అట్లా ఎవరైనా ఉన్నా కూడా మేము పోలీస్ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చాలా అతి ఈజీగా చనిపోతున్నారు దేనిలోనన్నా అంటే యాక్సిడెంట్లోనే అండి. ఇది గుర్తుపెట్టుకుని డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మనల్ని నమ్ముకొని ఎన్నో ప్రాణాలు మన ఇంట్లో జర్నీ చేస్తుంటే కనుక చాలా జాగ్రత్తతో మిమ్మల్ని నమ్ముకొని మన వెనుకలు ఉన్న పిల్లలే కాకుండా మనల్ని నమ్ముకొని మన పిల్లలు మన ఫ్యామిలీ గుర్తించుకొని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తామని ఆశిస్తూ అందరికీ నమస్కారం. జై హింద్. ఒక సర్వే ప్రకారం 474 మంది ప్రతిరోజు చనిపోతున్నాం. అంటే 365 రోజులకు లెక్కేస్తే 1,70,000 చిల్లర మంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. అంతమంది చనిపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమందో లెక్కేసుకోవచ్చు. మనం 1:2, 1:3 లెక్కేసుకున్నా కూడా 1,73,000కు 3 మంది ఈ యాక్సిడెంట్ వల్ల సఫర్ అవుతున్నారు భారతదేశంలో. కాబట్టి ఇక్కడ ఈరోజు ముఖ్యంగా ఎందుకు సమావేశం కావడం జరిగిందంటే, ఈ రోజు నుండి ఓవర్లోడింగ్ ఎనీ వెహికల్, ఈరోజు ఇక్కడ ఆటో డ్రైవర్లు మాత్రమే వచ్చారు, మిగతా అన్ని వెహికల్స్ చెప్తున్నాం మేము. దీని మీద తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ కంటిన్యూగా నడుస్తుంది. అది ఎన్ని రోజులు నడుస్తుంది అనేది నాకు తెలియదు. అదైతే కంటిన్యూగా నడుస్తుంది. ఇది యాక్సిడెంట్ ప్రివెంట్ చేయడం కోసం. దీంట్లో ఈ స్కూల్ యాజమాన్యాన్ని పిలిపించడానికి ముఖ్య కారణం ఏమంటే, మీ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుపోతున్న ఆటోలను గమనించండి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ ఆటో డ్రైవర్ తాగి వస్తున్నాడా లేకుంటే బాగుంటున్నాడా, ఎక్కువ మందిని తీసుకెళ్తున్నాడా, యాక్సిడెంట్ జరిగే అవకాశం. ఇది మీ డ్యూటీ కాబట్టి ఇది మీరు అబ్జర్వ్ చేయాలి, మీరు చెప్పాలి. రేపు పొద్దున మీ స్కూల్ సంబంధించిన ఆటో ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి పిల్లలకి ఏదైనా అయితే మీరు కూడా జవాబారి అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికోసం ఇక్కడ రమ్మని చెప్పింది. నెక్స్ట్ ఇంకా ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్ట ఓవర్లోడింగ్ తీసుకొని పోతే ఇంకా సహించమని చెప్పి ఈరోజు మీకు కఠినంగా తెలియజేస్తున్నాం. మీరు మాకు జరగదు, ఎంత 1+3 ఏమో ఉంటుంది మీ ఆటో కెపాసిటీ. 1+3ని మీరు ఏం చేస్తారంటే 1+13 చేస్తున్నా. 1+13 కెపాసిటీ కాదు దాన్ని, అది ఆగదు. అది ఆగడానికి కావాల్సిన రోడ్లు మన దగ్గర లేవు. గుర్తుపెట్టుకోండి. మనకున్న రోడ్లు మీరు 1+3 తీసుకుపోవడానికి కూడా అంతసేపు అనిపించింది నాకైతే. బట్ మీరు 1+13 తీసుకుపోతున్నారు. 1+13 తీసుకపోతే ఉండే ఈ పార్ట్ హోల్స్ ఉండే రోడ్స్ కి గుంతలు ఉన్నాయి. మీకు తెలుసు కదా, మీకు తెలుసా? నాకు తెలిసి మీకు చాలా మందికి నడుములు వెళ్ళిపోతాయి తొందరలో. ఆటో డ్రైవర్లకి అన్ని గుంతలు ఉన్నాయి కదా. ఆ గుంతల్లో మీరు తీసుకెళ్తారా? చెప్పండి, తీసుకెళ్తారా? తీసుకుపోతారా? రేపటి నుంచి తీసుకుపోయి రోడ్లో దొరికితే నిర్దాక్షిణంగా కేసులు పెడతాము. అది చెప్తున్నాం మీకు. అర్థమవుతుందా? ఈ 2 విషయాలు చెప్పడానికి కోసమే సార్ మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగింది. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్న యాక్సిడెంట్ అయినా కూడా సహించేది లేదు. మీ దగ్గర తప్పు ఉంటే మాత్రం మీ బండి సీజ్ చేయబడుతుంది. ఈ విషయాలు తెలియజేయడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. నమస్తే. విషయాలు ఏమిటంటే, మీరు ఈ వృత్తిలోకి వచ్చారు, మేము ఎట్లయితే ఈ ఉద్యోగంలోకి వచ్చినామో బతుకు తెరువు కోసము, అట్లనే టీచర్స్ కావచ్చు, ఎవరో వాళ్ళ వృత్తిని ఎంచుకున్నారు. మీకున్న పరిస్థితులు బట్టి మీకున్న అవకాశాలని ఆటో డ్రైవర్ గాను ట్రాన్స్పోర్టేషన్లో తీసుకున్నారు. సో మనకి అన్నం పెట్టేది పని. అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు గాంధీ మహాత్ముడు గాని, పనే దైవం అంటారు. ఎందుకంటే మనం పూజించే దేవుళ్ళు వచ్చేసి మన దగ్గరికి ఇంట్లో మన అవసరాలను తీర్చరు. ఏది తీర్చేది? మన పని మన అవసరాలు తీరుస్తుంది. అది ఏ పని అయినా సరే ఫస్ట్ మీరు చేసే వృత్తి పట్ల మీకు గౌరవం ఉండాలి. గౌరవం కూడా కాదు, పూజించాల. చాలా మంది ఆటో డ్రైవర్లు
యూనిఫామ్ వేసుకోవడానికి ఏదో మొహమాట పడుతున్నారు. మీ వృత్తిని మనం పూజించే ఇంకా దేవుడి పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఎవరు వచ్చి మనకి ఎక్కడ ఎగ్జాంపుల్స్ కూడా లేవు. వీళ్ళు ఏదో పస్తులు ఉన్నారు, పని చేయలేదు, తీసుకొని రా బాబు అని చెప్పేసి ఏ దేవుడు వచ్చేసి మనకి పెట్టరు. కానీ మీరు ఎందుకు మీ వృత్తిని మీరు రెస్పెక్ట్ చేయడం లేదు? చాలా మంది కూడా కొంతమంది వెనకాల యూనిఫామ్ వేసుకోకుండా వచ్చారు, పైగా సివిల్ డ్రెస్ లో మళ్ళీ యూనిఫామ్ పైన ఇది చేసుకున్నారు. అది కూడా రాంగ్. క్లియర్ గా నేను అడిగాను ఎంఏ గారిని, అట్లా ప్రొవిజన్ ఉంది అంటే లేదు సార్, క్లియర్ గా అది కూడా రాంగ్. వితౌట్ యూనిఫామ్ కింద పరిగణించాల్సి. యూనిఫామ్ అంటే యూనిఫామ్. మీరు సివిల్ డ్రెస్ ఏదన్నా కావాల్సిన ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ఒక డ్రెస్ సపరేట్ పెట్టుకోండి. ఫస్ట్ మీకు మీ వృత్తి పట్ల నిబద్ధత అనేది ఉండాలి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, మీరు ఆ వృత్తిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి అర్హత ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కదా. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే మీకు అర్హత వస్తుందా? డ్రైవింగ్ చేయొచ్చు, రూల్ పెట్టినారు కదా. రూల్ పెట్టుకుంటేనే మనమే కదా, మనం ఇట్లా పోతే బాగుంటుందని రూల్స్ మనం పెట్టుకున్నాము. అది విషయం. ఇంకా సార్ చెప్పినట్టుగా ఆర్సీలు ఏదైతే ఎంతైతే కెపాసిటీ ఉందో దానికి మించిపోవడం అనేది మనం పెట్టుకున్న రూల్ మనమే ఇది చేసినట్టు. అయ్యో పాపం అంటే మీరు ఆ వృత్తిని తీసేసుకోండి, వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఇంకో వృత్తిలోకి వెళ్ళిపోవచ్చు. బతుకుతెరువుకి ఎన్నో ఉన్నాయి కదా. మనకు గిట్టుబాటు కాలే 1+3 కంటే పోతే ఎక్కువ గిట్టుబాటు కాలే, పెట్రోల్ ఇంకోటి, వేరే వృత్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్కూల్ యాజమాన్యం కూడా దీని ఎఫెక్ట్ ఎట్లుంటుందంటే, పిల్లలు మీ స్కూల్కి రావడం లేదు, పల్లెటూరు నుంచి మీ స్కూల్కి అట్లా 1+3 మేము అమలు చేస్తామంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎక్కువైతుంది. మీరు బస్సులు ప్రొవైడ్ చేసుకునే కెపాసిటీ మీకు స్కూల్కి లేదు అనుకున్నాం. గవర్నమెంట్ బస్సులు కావచ్చు, స్కూల్స్ గవర్నమెంట్ అయితే బస్సులు ఏం లేవులే, ప్రైవేట్ స్కూల్స్ కూడా బస్సులు కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి, ప్రొవైడ్ చేయాలి. అది మీ ప్రాబ్లం. బస్సులు ప్రొవైడ్ చేసుకోండి, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఫీజు వసూలు చేసుకోండి. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మేము ఇంతమంది ఇక్కడ సమావేశం అయితే మీకు చెప్తున్నామంటే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. జరిగినప్పుడు దానివల్ల మీకు ఫ్యామిలీకి గిట్టుబాటు కాలేదు అది అంటే మీరు ఆ వృత్తి నుంచి తీసుకొని ఇంకో వృత్తిలోకి గౌరవప్రదంగా షిఫ్ట్ కావచ్చు. లేదంటే రూల్ మార్చుకోవాలి. ఎవరు మార్చాలి రూల్? అసెంబ్లీలో రూల్ మార్చాలి. 1+3 ఆర్సీలు ఎంత ఉందో అంతే. లేదంటే బాడీ మేకింగ్, ఆ డిజైన్ ఎంత, దాని కెపాసిటీ, దాని సీటింగ్ కెపాసిటీ, దాని యొక్క బస్సు కింద, కారు కింద, ఆటో కింద ఉంటుంది. ఆటో డిజైన్ మార్చుకోవాలి. లేదా ఇంకో వెహికల్ తీసుకోండి, జీప్లో తీసుకురండి. జీప్లో అయితే ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చేమో. ఏదైనా కూడా దాని కెపాసిటీకి మించి 100% తీసుకోవద్దండి. ఎందుకంటే ఇందాక శ్రీరామ్ చెప్పినట్టుగా ఎవరో చేసిన పాపానికి ఎవరో బలవుతారు. ఒకసారి వాస్తవానికి అయ్యో పాపం ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మాకు కూడా ఎంతో మంది గ్రామ పెద్దలు కూడా పిలవడంలో ఉద్దేశం ఏంటంటే, నెక్స్ట్ మీరే పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళకి ఏదైనా ఫోన్లు చేస్తారు, సార్ ఏదో అట్లా వదిలేండి సార్ అట్లా ఇట్లా. అందుకనే పిలవడం గ్రామ పెద్దల్లోనే, దీనికోసం కాదు పిలవడం. సో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక్కడు తాగేసి అతను చనిపోతే పర్వాలేదు, అతనికి దాని ఎఫెక్ట్స్, అతను చనిపోకూడదు. బట్ ఏరే వాళ్ళ ప్రాణాలు తీసేయడానికి ఎవరికి హక్కు ఉంది? లేదు కదా. సో ఒక దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనే దానికి మేము కూడా చాలా సెన్సిటైజ్ అయినాము. అందుకనే సీరియస్ గా మీరు ఏమన్నా అనుకొని మీకు ఫ్యామిలీస్ కొంచెం గిట్టుబాటు కాకుండా పర్వాలేదు, డెఫినెట్ గా దీన్ని ఎన్ఫోర్స్ చేస్తాము. ఒక ఆటో బదులు 3 ఆటోలు పెట్టుకోండి. పేరెంట్స్ కి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒక ఆటోలో 3 రావాలంటే 3కి ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అప్పుడు పేరెంట్స్ స్కూల్ దగ్గరలో ఉండే స్కూల్ చేర్పించండి, గవర్నమెంట్ స్కూల్ చేర్పించండి పిల్లల్ని. మీ ఊళ్ళోనే మీ స్కూల్ ఉంటాయి కదా, అక్కడ చేర్పించండి. అప్పుడు లేదంటే మీరు టౌన్ లెక్క తీసుకురాలంటే ఇక్కడ ఫ్యామిలీస్ నిలబడేసి ఇక్కడ కాపురం ఉండి ఇక్కడ చదివించుకోండి పిల్లల్ని. మనకి ఎక్కడైతే దృష్టి ఉంటే అన్ని జరుగుతాయి. అట్లా కాకోకుండా పోలీసులను మాత్రం బ్లేమ్ చేయొద్దండి. పోలీసు వాళ్ళని మాత్రం సింపుల్ గా అది ఇదేంటి ఎక్కడ లేని రూల్ వీళ్ళు పెడుతున్నారు, అట్లా ఇట్లా రూల్ ఉండే రూల్లే మేము అమలు చేయబోతున్నాం. అదే చెప్పేది. ఇది చాలా సీరియస్ గా తీసుకోండి. ఉపాధ్యాయులు కావచ్చు, డెఫినెట్ గా మీకు కూడా బాధ్యత అనేది 100% ఉంది. ఎందుకంటే రేపు రెన్యువల్ కి మీరు స్కూల్ రెన్యువల్ కి ప్రైవేట్ స్కూల్స్ అంతా మా దగ్గరికి వస్తారు, కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి వస్తారు.
సంతకం పెట్టాలి. మేము రోడ్ సేఫ్టీ మెజర్స్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో మేము సర్టిఫికేట్ ఇస్తేనే మీ స్కూల్ రెన్యువల్ అవుతుంది. నిజమా కదా? ప్రైవేట్ స్కూల్స్ మళ్ళీ మీ రోడ్ సేఫ్టీలో భాగంగానే ఇదంతా మేము చెప్పేది. ట్రాఫిక్ అవేర్నెస్ కావచ్చు, పిల్లల ప్రాణాలకు సంబంధించి చెప్తున్నాం. మీరు ఎంతమందితో పేరెంట్స్ తో మాట్లాడినారు? ఇప్పుడు మేము అన్ని లెటర్లు అన్ని ఇచ్చాం, మీకు అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాం. ఇంకా కూడా మిస్ అయిపోతే వాళ్ళు తీసుకుంటాం. డెఫినెట్ గా దీన్ని తీసుకొని మీరు కాంప్లైన్స్ ఇవ్వాలా. సో మేము మా స్కూల్ తరఫున పలానా డేట్ కి పేరెంట్స్ తో మీటింగ్ పెట్టినాము. మా స్కూల్ యొక్క వచ్చేటువంటి చిల్డ్రన్స్ ఈ ఆటోలు వస్తున్నారు, ఆటో యొక్క రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నాము, వాళ్ళ డ్రైవర్ల పేర్లు ఇవి, డ్రైవింగ్ లైసెన్స్లు ఇవి, మాకు నాలెడ్జ్ ఉంది అని ఆ హెడ్ మాస్టర్, ఆ ప్రిన్సిపల్ సంతకం చేసి మాకు కాంప్లైన్స్ రిపోర్ట్ ఇవ్వాలి. మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ కి, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, దీంట్లో బాధ్యత ఫిక్స్ అప్ అయింది. మేము ఇచ్చే లెటర్స్ లో 100% బాధ్యత ఫిక్స్ అప్ అయింది. రెన్యువల్స్ కావు. నెక్స్ట్ గ్రామ పెద్దలు కూడా దీని యొక్క మా స్వలాభం ఏం లేదండి. దీంట్లో రూల్ ఉంది, రూల్ అమలు చేయాలంతే. అది కూడా పిల్లల యొక్క ప్రాణాల దృష్టిలో పెట్టుకొని. సో మీరెవరు కూడా మళ్ళీ మాకే ఫోన్ కాల్స్ చేయకూడదు. ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా 100% చెప్పాను కదా. ఎవరైనా సరే, నేను కూడా నాకు సరిగా చదువు లేక ఇంకోటి లేకపోతే నేను ఏదో ఆటో డ్రైవర్ ఏదో ఇంకో వ్యవసాయమో లేకపోతే కొలింపుడు ఏదో చేసుకోవాలా. బతికేదానికి పనే, ఆ పనే దైవం. నీకు నెక్స్ట్ గిట్టుబాటు కాదనుకున్నా రేపు పనికి స్ట్రిక్ట్ అయిపోండి. డ్రైవింగ్ లైసెన్స్లు కూడా 100% మీరు తీసుకోండి. ఎక్స్క్యూజెస్ ఏం లేవు. క్లియర్ గా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, బండికి ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైతే పెట్టారో అవన్నీ. అది పెద్ద కష్టం కూడా కాదు, మీకు డ్రైవింగ్ వస్తుంది. కానీ చాలా నెగ్లిజెన్స్ తో డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేయరు, ఏదేదో కారణాలతో. ఇది క్లియర్ గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పదలుచుకున్నాను. ఈ రోజు మేము ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఫస్ట్ మనం హెడ్ మాస్టర్స్ అండ్ ప్రిన్సిపల్స్ దగ్గరికి వస్తే, మీరు మీ కన్సర్న్డ్ స్కూల్స్ లో ఉన్న పేరెంట్స్ కి, ఎవరైతే పిల్లల్ని అక్కడ చేర్పించి చదివిస్తున్నారో అక్కడ పేరెంట్స్ కి మీరు ఫ్రీక్వెంట్ గా పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తూ, మీ పిల్లలు ఇలా ప్రోగ్రెస్ ఇలా ఉంది, ఇలా చదువుతున్నారు, మీ ఇక్కడ ల్యాగింగ్ ఉన్నారు, ఈ సబ్జెక్ట్స్ లో వీక్ ఉన్నారు, హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఆ పేరెంట్స్ మీటింగ్ తో పాటు ఆ పేరెంట్స్ మీటింగ్ లోనే ఇవన్నీ చెప్తూ, అంటే పిల్లలు ఇలా చదువుతున్నారు, ఇలా చేస్తున్నారని కూడా చెప్తూ, అదే పేరెంట్స్ కి మీరు మీ పిల్లల్ని ఆటోల ద్వారానో లేదా ఇంకేదైనా వెహికల్ ద్వారానో పంపిస్తున్నారు. పంపించినప్పుడు ఆ ఆటోలో పరిమితికి మించి అందులో పిల్లల్ని ఎక్కించుకొని మరీ మా స్కూల్ కి తీసుకొచ్చి దింపుతున్నారు. ఈ మధ్యలో ఈ దారిలో ఏదైనా ప్రమాదం జరిగిందైతే అనవసరంగా పిల్లల ప్రాణాలకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రాణాలు పోకపోయినా మనకి ఏదైనా గాయాలైతే మాత్రం అది జీవితాంతం అంగవైకల్యం అయిపోవచ్చు, లేదంటే చాలా రోజుల పాటు బెడ్ రిడన్ కూడా అవ్వచ్చు పిల్లలు. ఎందుకంటే పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా తేడా ఉంటది, అంటే ఆ నొప్పిని భరించడంలో గాని అది చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు పేరెంట్స్ తో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి. వీలైతే వాళ్ళు ఒక 10 రూపాయలు తక్కువ వస్తుందని ఒకే ఆటోలో ఒక 20 మంది పంపించేస్తూ ఉంటారు. ఇక్కడ మిల్టన్ స్కూల్ వాళ్ళు ఉన్నారా? మిల్టన్ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరన్నా వచ్చారా మిల్టన్ స్కూల్ కి సంబంధించిన వాళ్ళు? కొన్ని మిల్టన్ స్కూల్ కి ఆటోలు వెళ్తాయి కదా, అక్కడ చాలా ఆటోలు ఉంటాయి. ఎవరు ఇప్పుడు చేయి పైకి ఎత్తారు? ఎత్తండి. మీరే మిల్టన్ స్కూల్, మీరు మిల్టన్ స్కూల్ కి వెళ్తారా? రండి, ఎవరో ఒకరు రండి, ముందుకు రండి. చెప్పండి, ఎంతమంది అందరికీ నమస్కారం అండి. ఈ స్కూల్ పేరెంట్స్ వాళ్ళకి ఇది చెప్పదలుచుకుంటున్నాం. మేము ఇప్పుడు 10 మందికి పైగా తీసుకెళ్తాం మేడం. 10 మంది 12 మంది కూడా తీసుకెళ్తాం. దానికి మాకు తక్కువ రావడం జరుగుతుంది అమౌంట్.
దాన్ని కొంచెం మీరు క్రియేషన్ చేయండి. అది మాకు కొంచెం ఎక్కువ ఇప్పిస్తే మేము కూడా అంత తక్కువ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మేడం. పేరెంట్స్ కి చెప్పగలము, పేరెంట్స్ కి చెప్పాలి కదా మేడం. ఇప్పుడు మాకు 500 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు ఒక బాబు. మాకు 1500తో మేము నెలంతా నడపాలంటే మాకు కూడా కష్టం. అది కూడా మీరు ఉద్దేశించి దాన్ని పేరెంట్స్ కి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మేము పేరెంట్స్ కి చెప్పాల్సిందిగా హెడ్ మాస్టర్స్ ని మేము కూడా చెప్తాం. మేము మీడియా తరపు నుండి చెప్తాము, లేదా ఇంకేదైనా ప్రతిరోజు మా పోలీస్ వారి ఏదో ఒక అవేర్నెస్ మీటింగ్, సైబర్ క్రైమ్ అవేర్నెస్ అని, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని ఆ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతానే ఉంటారు. మేము చెప్తాము, టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ తరఫున మీరు కూడా మీటింగ్ లో చెప్పండి. అప్పటికి ఇది తగ్గలేదంటే మేము ఇలా పరిమితికి మించి ఒక స్కూల్ పిల్లలనే కాదు, ఆటో డ్రైవర్స్ అందరికి, ఒక స్కూల్ పిల్లల గురించే కాదు, కూలోళ్ళని, లేబర్స్ ని తీసుకొస్తూ ఉంటారు. ఆ లేబర్స్ అయితే ఇంకా 20 మందిని కూడా ఆటోలో పెట్టి తీసుకొస్తూ ఉంటారు. ఈ రోజు నుండి మాకు ఎవ్వరు అలా కనిపించినా నిర్దాక్షిణంగా వాళ్ళని రోడ్ లో దింపేసి ఇంకో ఆటో ఎక్కి పంపిస్తాం. ఇది కొద్ది రోజులు జరుగుతుంది, మీకు అవేర్నెస్ పెంచుతున్నాము. లేదు ఇంకా మీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రము దానికి తగ్గట్టు చట్టంలో ఎలా అయితే దానికి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం మేము ఫైన్స్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ అఫెన్స్ కింద, సెకండ్ అఫెన్స్ కింద అని మీరు 10,000, 15,000 అలా పే చేయాల్సి వస్తుంది. మీ నెలంతా కష్టపడిన డబ్బు ఒకేసారి పే చేయాల్సి వస్తుంది. మేము ఇవన్నీ ఎందుకు అంటే గవర్నమెంట్ కి ఆదాయ వనరులుగా మేము చెప్పట్లేదు. ఒక మనిషి ప్రాణం అనేది రోడ్ యాక్సిడెంట్ లో ఒక కుటుంబమే వీధిన పడిపోతుంది. ఇప్పుడు మన ఇంటి నుంచి బయటకు వెళ్తాము, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారో లేదో తెలియదు. బండి మీద వెళ్తే చెప్పలేం కదా, మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు. యాక్సిడెంట్ జరిగి అక్కడే స్పాట్ లో చనిపోవచ్చు. వాళ్ళు తిరిగి వచ్చే వరకు మనకు తెలీదు కరెక్ట్ గా వస్తారా ఇంటికి అని. కానీ మనం ఏమని మన ఇంట్లో వాళ్ళు ఏమని పంపిస్తారు, జాగ్రత్తగా వెళ్ళి వస్తారనే పంపిస్తారు. కానీ ఆ జాగ్రత్తగా వెళ్ళి రావాల్సిన వాళ్ళు అర్ధాంతరంగా మధ్యలో ఇటువంటి ఒక బ్యాడ్ న్యూస్ వింటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మొన్న కూడా రీసెంట్ గా ఒక కూలి వాళ్ళని తీసుకొస్తున్న ఆటో ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లిమిట్స్ లో బోల్తా పడింది. అందులో 2 ప్లస్ ఆటో డ్రైవర్ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆటో డ్రైవర్ చనిపోతే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? మీరే ఆలోచించండి. మీరు ఎక్కించుకున్న ప్యాసింజర్స్ గురించే ఆలోచించట్లేదు, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. మీకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అందులో మీరు పొరపాటున టైం బాలేక ప్రాణాలు కోల్పోతే మీ కుటుంబానికి ఎవరు దిక్కుంటారు? మీరే కదా బ్రెడ్ విన్నర్. అంటే మీ కుటుంబంలో సంపాదించే వాళ్ళు మీరే కదా. మీకే ఏదైనా అయితే మీ కుటుంబం రోడ్డును పడుతుంది కదా. అలానే మీ ఆటోలో ఎక్కే వాళ్ళ పరిస్థితి కూడా అదే. వాళ్ళ కుటుంబానికి వాళ్ళే ఆధారం ఉంటారు. మీరు అనుకోవచ్చు ఏముంది, మేము ఇన్నేళ్ల నుంచి తోలుతాన్నాం, మాకేం కాలేదు అని. కానీ ఎప్పుడు మనకి చావు అనేది చెప్పి రాదు కదా. కాబట్టి ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే ప్రతి ఒక్కరు బాగుండొచ్చు. ఇప్పుడు ఈయన అన్నట్లు మాకు తక్కువ ఇస్తున్నారు, ఎక్కువ ఇవ్వాలంటే ఇన్కేస్ వాళ్ళు మీరు డినై చేస్తే ఖచ్చితంగా ఇస్తారు. మేము ఎక్కించుకోము, మాకు ఫైన్లు పడతాయి, పోలీస్ వాళ్ళు మాకు ఫైన్లు వేస్తారు, కేసులు పెడతారంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఎక్కువైనా ఇస్తారు. లేదా స్కూల్ యాజమాన్యంతో మాట్లాడుకొని బస్సులన్నా పెడతారు, లేదా వాళ్ళే ఇంకొక పిల్లల్ని వదిలైనా వస్తారు. వేరే ఆప్షన్ లేదు కదా. మేము తీసుకెళ్ళాము, మాకు కుదరదు, మేము ఫైన్లు కట్టాలి, ఎక్కువ మందిని తీసుకెళ్తే ఫైన్లు మీరు కడతారంటే చెప్పండి, మేము తీసుకెళ్తామంటే ఖచ్చితంగా వాళ్ళు మీరు అడిగినంత ఇస్తారు కదా. ఇస్తారా లేదా? మేము ఫస్ట్ మీరు చెప్పాలి, మేము చెప్తాం, మీరు చెప్పాలి. మీరు దాన్ని డినై చేయాలి. మీరు తక్కువ ఇస్తే మేము ఎంతమందిని అంటే అంతమందిని ఎక్కించుకోవడానికి లేదు. మీరు నిర్మోహమాటంగా చెప్తే వాళ్ళు పిల్లల్ని ఎక్కిస్తారా? మీరు వద్దంటే ఎవరు ఎక్కించలేరు కదా మీ వాహనాల్లో. నా బండిలో నేను వద్దంటే ఎవరైనా ఎక్కిస్తారా? ఫస్ట్ మీరు వద్దంటే మీరు ఎందుకు వద్దనలేరు, నాకు వచ్చే అది కూడా పోతుందేమో అని.
కానీ వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ఖచ్చితంగా మీ ఆటోలోనే మీరు చెప్పిన దానికి ఎక్కిస్తారు. కాకపోతే మీరు ఇష్టం వచ్చినట్లు పిల్లల్ని వేసేసి, మిల్టన్ స్కూల్లో నేను చాలా మందిని దింపి వాళ్ళకి ఫైన్లు కూడా వేసిన రోజులు ఉన్నాయి. ఒక వాళ్ళ క్యారీ బాక్సులు, స్కూల్ బ్యాగులు, వెనకాల ఒక 5 మంది, మధ్యలో ఒక 10 మంది, డ్రైవర్ పక్కన ఒక 4, ఇద్దరు కూడా కాదు 4 ఉంటారు. డ్రైవర్ పక్కన 2, మళ్ళీ వాళ్ళ పక్కన ఇంకో 2. దానికి ఒక సపరేట్ మెకానిజం సీట్లు కూడా చేయించినారు చాలా ఆటోల్లో. ఆటోకున్నది 3 చక్రాలు, అది 4 చక్రాల బండి అయితే కాదు. దానికి బ్యాలెన్స్ ఉండదు. పొరపాటున ఏదైనా వెయిట్ టిల్ట్ అయితే పల్టీ కొట్టడానికి ఈజీగా ఉండేది ఆటో ఒకటే. మీరు ఇష్టం వచ్చినట్లు వెయిట్ దాన్ని పెంచేస్తే దాని కెపాసిటీ కంటే పల్టీ కొడితే ఏమవుతుంది? ఏదో మీ ప్రాణాలన్నా పోతాయి, లేదా దాంట్లో ఉన్న ప్రాణాలన్నా పోతాయి. మేము ఎందుకు చెప్తున్నాం అనేది దయచేసి ఆలోచించండి. మనకి ఇంకొక ఎక్స్ట్రా రౌండ్ వేస్తే మీ డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు. ఓవర్ టైం చేయాలంతే. డబ్బు సంపాదించడానికి చాలా మంచి మార్గాలు ఉన్నాయి. అంతేగాని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పనులు అయితే చేయకూడదు. మీరు ఇంకా మాకు డబ్బు తక్కువ వస్తుంది, మేము ఇంతమందినే వేస్తే కానీ మాకు గిట్టుబాటు అవ్వదంటే, సిటీలో ఎక్కడైనా చూసారా ఎంతమందిని ఎక్కించినప్పుడు? సిటీ అంటే హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ ఇట్లా ఒకే షేర్ ఆటాలో ఒక 20 మంది 23 మందిని ఎక్కించడం చూసారా? మీరు చూస్తే తెలుస్తుంది అక్కడ రూల్స్ ఎలా ఉంటాయని. రూల్స్ ఎందుకున్నాయంటే మీరు రూల్స్ ని పాటించకపోతే దాన్ని పాటించేటట్లు చేసే బాధ్యత కూడా పోలీసులది, ట్రాన్స్పోర్ట్ అధికారులది. అనవసరంగా మేము ఫైన్ లేసి మీ కడుపుని కొట్టాలి అని మా ఉద్దేశం అయితే కాదు. అట్లీస్ట్ మేము ఫైన్ లేస్తేనే ఇంకోసారి భయపడి ఆ పని చేయకుండా ఉంటారనేదే మా ఉద్దేశం. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు లైసెన్స్ లేదు అని ఫైన్ వేసినప్పుడు అది 500 అవ్వచ్చు, కానీ 500 కూడా లేని వాడికి తెలుస్తుంది 500 ఎలా కట్టాలి అని. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తో మాకు పట్టుబడితే 10,000 జరిమానా. ఇన్ కేసు ఆ 10,000 కట్టలేనప్పుడు జైలు శిక్ష కూడా ఉంది. 10,000 ఎన్ని రోజులు పడుతుంది మీకు సంపాదించడానికి? ఎవరో ఒకరు ఆటో డ్రైవర్ చెప్పండి. ఒక నెల పడుతుందా? నెల. కానీ మీరు ఒక్కసారి తాగేసి బండి నడిపి మాకు కానీ దొరికితే ఆ 10,000 కట్టాల్సి వస్తుంది. లేదు మీరు కట్టిన ఒక 50 మీటర్స్ నడుచుకొని వెళ్తారు. ఆ నడుచుకొని వెళ్ళి ఎక్కినా కూడా ఆ బండి నంబర్ నోట్ చేసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాము నెగ్లిజెంట్ యాక్ట్ కింద. లేదు అప్పటికి మీలో మార్పు లేదంటే ఎంవిఏ యాక్ట్ కింద ఫైన్స్ వేస్తాము. 10,000 నుండి 20,000 మీ ఆటోలో ఉన్న కండిషన్ ప్రకారం మీరు ఫైన్స్ కడతారు. ఒకసారి ఫైన్స్ కడితేనే మాకు గుర్తు వస్తుందంటే అది కూడా చేస్తాం మేము. మా పని ఏమిటంటే ప్రజల భద్రత. అది మేము ఏదో ఒక రకంగా మీరు ఆ రూల్స్ ని పాటించే విధంగా చేయడమే మా బాధ్యత, మా పని. కాబట్టి మీకు ఈ రోజు మేము ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశాము. మీ అందరికీ చెప్తున్నాము. ఈ రోజు ఈవినింగ్ నుండే ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఆటో వాళ్ళు. వాళ్ళందరికీ కూడా చెప్పండి, మీకున్న యూనిఫామ్ ని సరిగ్గా వేసుకొని ఆటో డ్రైవింగ్ చేయండి. దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇంకా బ్రేక్, ప్రతిదీ అన్నిటినీ చెక్ చేయించుకొని రూల్ ఎలా ఉంది, ఆర్సీ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి. ఇవన్నీ పెట్టుకుంటే మీకే మంచిది. ఇప్పుడు రోజుకి ఎంతమంది రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్నారో అసలు కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏమనేది. ఆ నొప్పి మనం అనుభవిస్తేనే కదా మనకు ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుస్తుంది. పక్కనోడి నొప్పి మనకేం తెలీదు. రేపొద్దున మన ఇంట్లో కూడా అలాంటివి ఏమైనా జరిగినప్పుడు బాధపడేదంటే ముందుగానే మీరు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా.
అంటే మనం ముందే ప్రివెంట్ చేయగలిగితే తర్వాత ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు బాధపడే అవసరం లేకుండా ఉంటుంది. దయచేసి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ వెంటనే పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయండి. వాళ్ళకి ఒక అవేర్నెస్ లాగా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మాకు పోలీస్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎవరైనా పరిమితికి మించి ఆటోల్లో వాళ్ళ స్కూల్ పిల్లల్ని పంపిస్తే ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే వాళ్ళే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మీరు ఖరాఖండిగా చెప్పండి పిల్లలకి, పిల్లల పేరెంట్స్ కి. లేదా అప్పటికి వాళ్ళలో మార్పు లేదంటే ఇంకా మేము ఫైన్స్ వేసి ఆటో డ్రైవర్స్ నుంచే దాని ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 10,000 డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా ఉందో ప్రతి దానికి ఒక పర్టికులర్ అమౌంట్ అనేది ఫైన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మేము చెప్పిన ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసిన దాని గురించి అందరికి బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థమైందా అందరికి? ఇంకేదైనా చూడండి, మీరు ఓవర్ టైం చేస్తే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, ఓవర్ టైం నైట్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ దానికి మార్గం ఒకటే కాదు. 7 మందిని పట్టే చోట 25 మందిని ఎక్కించడం అనేదే మార్గం కాదు. ఉన్నాయి అనేది మీరే దాన్ని సెర్చ్ చేయాలి. అంతేగాని ఎక్కువ మందిని వేసేసుకుంటే మాత్రం పోలీసులు చూస్తూ అయితే ఊరికే ఉండరు. ఈ రోజు నుండే మా స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఓవర్లోడ్ వెహికల్స్ కావచ్చు, అది స్కూల్ పిల్లలే కాదు లేబర్స్ కూడా, ప్రతి ఒక్కరికి ఇది ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. ఇది మనసులో పెట్టుకొని మేము చెప్పినట్లు మీరు ముందే పాటిస్తే మంచిది. ఇక్కడ గ్రామాల్లో నుంచి వచ్చి కూడా మీ గ్రామాల్లో ఆటోలు నడుచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పిలిపించి సార్ ప్రతి గ్రామంలో ఇప్పుడు కూలీలకు వస్తున్నారు. కనిష్టం అంటే ఒక ఆటాకి 25 మంది 20 మంది వస్తున్నారు సార్. ప్రతి గ్రామంలో రోడ్లు అనేవి అసలు ఏమి లేవు. 2 అడుగుల గుంతులు, 3 అడుగుల గుంతులు. ప్రతి గ్రామంలో సార్ ఇప్పుడు మన తాలూకాలో ఏ గ్రామానికి ఎంతమంది ఎస్ఐలు ఉంటారు సార్? మన 40 గ్రామాలకి ఆ ఎస్ఐలు కొంచెం ఊర్లో వచ్చి చెప్తే కొంచెం చాలా కంట్రోల్ అవుతుంది. ప్రతి గ్రామానికి పోయి ఇంతమంది వేయద్దండి, మీరు 15 మంది తీసుకోరండి, ప్రతి గ్రామంలో చెప్తే కూడా చాలా బాగుంటుంది సార్ వాళ్ళకి. ఇప్పుడు మొన్న చూడు కట్టి గ్రామం నుంచి ఎమ్మినూరు పక్కల ఆ ఊరికి పోతున్నారు సార్ వాళ్ళు. మేము పోయి చూసి వచ్చినాం. ఎమ్మినూరులో 15 మంది వాళ్ళ హాస్పిటల్లో పడి 2 వాళ్ళ అంతా చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. కాలు పోయినోడు, 7 పోయినోడు ఎంతో సార్. అది వస్తే 15 మంది 16 మంది ఎక్కినారు ఆటో. 16 మంది ఆటోలు, ఒక్క డ్రైవర్, ఓన్లీ డ్రైవర్ ఉండదు. చాలా గ్రామంలో దొరకదు. అసలు ఏ గ్రామం పోయినా రోడ్ లేవు. ఈ జనాలు వేసుకుంటే ఆటో కూడా ఇరిగిపోతాయి. 3 చక్రాల ఆట కదండి. ఇలా గుంటూరులో పోతే కూడా అన్ని గ్రహించుకొని ఆటో డ్రైవర్ మొత్తం బాగా వేయాలని కోరుతున్నాం. దీన్ని కూడా ఉంచుకొని మన ఎస్ఐలు అయితేనేమి, సిఐలు అయితేనేమి ప్రతి గ్రామానికి చెప్పండి. ఈ గ్రామంలో ఎస్ఐ ద్వారా 12 ఉంటారు ఎస్ఐకి. వాళ్ళు చెప్తే కూడా సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, తాగి కూడా నడపారు. అట్లా తాగొద్దండి, చాలా ప్రాణాలు పోతున్నాయి. రాత్రి తాగొస్తాం ఊళ్ళకి. మన మా ఊళ్ళో బస్ ఆపంగానే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆటో పల్టీలు పడి అది ఏం చేసేది రాదు. అందుకోసమే మీకు అందరూ చెప్తున్నాం సార్. మీరు కూడా చెప్తున్నారు ఎస్ఐ గారి, మీరు కూడా ప్రతి గ్రామానికి పంపిస్తే చాలా బాగుంటుంది. ఒక్కో రోడ్ 20 మంది 25 మంది వస్తుంటారు. ఇప్పుడు కూడా ఊళ్ళో కూడా వస్తుంటారు సార్ గ్రామానికి. మీరు కొంచెం తీసుకోండి సార్ మరి గ్రామానికి. అందరికీ నమస్కారం. వెహికల్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేసుకోవాలో దాని గురించి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దాని గురించి మనం అందరూ ఈరోజు అసెంబ్లీ అయినాము. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్.
ఇంజనీరింగ్ అంటే మన రోడ్ కన్స్ట్రక్షన్స్, మన రోడ్ సేఫ్ లో ఉందా లేదా, మన ఇంజనీరింగ్ నార్మ్స్ ప్రకారంగా మన రోడ్ కన్స్ట్రక్ట్ ఉందా లేదా అనేది నెక్స్ట్. థర్డ్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఎన్ఫోర్స్మెంట్ లో పరిమితి ఈ ఏమన్నా అఫెన్సెస్ పైన మనం చలాన్స్ రాయడం కానీ వాళ్ళకు పనిష్మెంట్స్ కింద అఫెన్సెస్ కింద రేషియో ఎన్ఫోర్స్మెంట్ జరుగుతాం అన్నమాట. ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడం దాని గురించి అయితే మన ఆటో డ్రైవర్లు అందరూ వచ్చినారు, వాళ్ళు స్కూల్ పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి పికప్ చేసుకొని తిరగడం జరుగుతూ ఉంటుంది. మీకు అందరికీ చెప్పడం ఏమంటే మీ వెహికల్స్ అన్నిటికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఆర్సీలో సీటింగ్ కెపాసిటీ అనేది క్లియర్ గా మెన్షన్ అయి ఉంటుంది. ఆ సీటింగ్ కెపాసిటీ మేరకే మీరు పిల్లల్ని కానీ ప్యాసింజర్లు కానీ మీరు తీసుకొని వెళ్ళడం రావడం జరగవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తామంటే దాన్ని మించి తోలడం జరుగుతూ ఉంది. మీ ఆటోలకు అన్ని సేఫ్ టాప్ అనేది ఉంటుంది అన్నమాట. పైన వచ్చేసి సాఫ్ట్ టాప్, అది హార్డ్ టాప్ కాదు. అది మీకు తెలుసు, రెగ్జిన్ బట్టతో అది టాప్ రెడీ చేసి ఉంటుంది ఆటోలో. దానిపైన విపరీతంగా లోడ్ లేయడం, ఇప్పుడు పబ్లిక్ దాని పైన కూర్చోవడం జరుగుతూ ఉంది. స్కూల్ పిల్లలు స్కూల్ బ్యాగులు అన్ని పైన నింపేయడం. ఒక్కో స్కూల్ బ్యాగ్ ఎన్ని కేజీస్ ఉంటుంది దాని ప్రకారంగా బ్యాగులన్నీ నింపేసి ఉంటారు. అది లోడ్ తీసుకోదు, టాప్ అనేది లోడ్ తీసుకోదు. దయచేసి మీకు అందరికీ తెలుసు, కానీ మీరు అలాగే దానిపైన ఇది చేస్తున్నారు. సో మీకు అవేర్నెస్ కోసం మాకు ఈరోజు ఇది పెట్టి పిలిపించడం జరుగుతుంది. సో ఫర్దర్ ప్లీజ్ అలా చేయకండి దయచేసి. నెక్స్ట్ వచ్చేసి మీ ఆర్సీలు ఎంతమంది ప్యాసింజర్స్ కెపాసిటీ ఉందో దాని మేరకే మీరు తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాం. నెక్స్ట్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్. సో ఫిట్నెస్ మీరు కంపల్సరీ చేయించుకోండి. ఆటో అన్న ఎవరు ఫిట్నెస్ లేకుండా, పొల్యూషన్ లేకుండా, చేయించుకోకుండా వెహికల్స్ అట్లా చేస్తున్నారు. మీకు ముందు ఎడ్యుకేట్ చేసి అవేర్ చేసిన తర్వాత మీకు నిలబెట్టి మీకు అఫెన్సులు రాసి చలాన్ రాసి మీకు ఈ గవర్నమెంట్ కి ఏదో మనకి ఉద్దేశం కాదు. మా ఉద్దేశం ఓన్లీ పీపుల్ సేఫ్టీ, మీ సేఫ్టీ, మీ ఫ్యామిలీ సేఫ్టీ, మీ పిల్లల సేఫ్టీ ఉండాలనే ఉద్దేశంతోనే చేస్తాం. కానీ మీకు పనిష్మెంట్లకి రాసి మీకు చలాన్ రాసి ఫైన్ రాసి వేలు కట్టించాలనేది ఉద్దేశం గవర్నమెంట్ కి మాకైతే ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏమంటే ఫిట్నెస్ చేయించుకోండి. వెహికల్ ఫిట్నెస్ ఉంటేనే దాని కెపాసిటీ మీద పోతుంది. ఫిట్నెస్ లేకుండా ప్లస్ ఓవర్ కెపాసిటీ మీద నడిపి మీకు ప్రాణాలు నష్టం చేసుకుంటారు. పిల్లలకు ఫ్యూచర్ అంతా పోయేటట్లు ఇబ్బంది తీసుకోవాలని దయచేసి కోరుతున్నాను. సెకండ్ ఏమంటే మన స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్ అందరికీ మా ఆర్టీఓ ఆఫీస్ మాట్లాడడం జరిగింది, మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో మా డిటిసి కమిషనర్ మేడం గారు కర్నూలు నుంచి మాకు లెటర్ ఫార్వర్డ్ చేసినాం. అదందరికీ సర్వ్ చేసినాం. ఎందుకంటే దీంట్లో స్కూల్ బస్సెస్ ఉన్నాయి. స్కూల్ బస్సెస్ కి కంపల్సరీగా గైడ్లైన్స్ పాటించాలని చెప్పేసి గైడ్లైన్స్ కానీ రావడం జరిగినాయి. ఈ 7 గైడ్లైన్స్ కూడా సర్వ్ చేసాం స్కూల్స్ కి. ఫర్దర్ కాక మళ్ళీ మేము సర్వ్ చేస్తాము. పరిమితి కానీ ఇచ్చిన 15 days ఫ్రమ్ 1st November to 15th of the November we have given the time period to rectify all the misleadings in the vehicles. మీరు 15వ తేదీ లోపల మీ వెహికల్స్ అన్ని ఏవి గైడ్లైన్స్ ప్రకారంగా లేవో దాని ప్రకారంగా చేసుకునేది టైం కూడా ఇచ్చినాము. ఈ అవేర్నెస్ చేసాము, ఎడ్యుకేట్ చేసినాం, ప్లస్ మీకు టైం పీరియడ్ కానీ ఇచ్చినాం. ఈ టైం లోపల మీరంతా రెక్టిఫై చేసుకోండి. ఆ తర్వాత మేము వచ్చేసి ప్రతి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి స్కూల్ బస్సు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ప్రతి స్కూల్ బస్సుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది జామ్ అయి ఉండడం, ఓపెన్ కాకుండా ఉండడం, డోర్ నామమాత్రానికి ఉండడం అనేది అది సరిపోదు. స్పీడ్ లిమిట్, వెహికల్ కి స్పీడ్ లిమిట్ స్పీడ్ గా పెట్టిన ఉండాలి కంపల్సరీగా. అది బియాండ్ 60గా ఉండవద్దు. 60కి లాక్ అయిపోవాలి. 60 km/h స్పీడ్ కి లాక్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్. థర్డ్, స్కూల్ బస్ లో కంపల్సరీ ఉండాలి ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్. ఎందుకంటే మన స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి దాంట్లో. బస్సు లోపల ఏమైనా చిన్నపాటి స్మోక్ కూడా రైజ్ అయినా కూడా అది అలారం మోగించి పిల్లల్ని అలర్ట్ చేస్తుంది, స్టాఫ్ అలర్ట్ చేస్తుంది. ఇమీడియట్ గా బస్సు నుంచి ఎగ్జిట్ అయ్యేకి మనకు అవకాశం ఉంది. ఫైర్ సపరేషన్ సిస్టమ్ అనేది కూడా మీకు రావడం జరిగింది. కొత్త బస్సులకు అన్నిటికీ ఫైర్ సపరేషన్ సిస్టమ్ పెడతారు. ఫైర్ సెపరేషన్ అంటే అగ్ని ఫైర్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అది CO2 పౌడర్ కానీ వాటర్ కానీ డిప్రెస్ చేస్తుంది, వాటర్ కి ఫైర్ సప్రెస్ చేస్తుంది. మినిమం ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయినా మెయింటైన్ చేయాలి. మన ప్యాసింజర్ వెహికల్స్ అన్నిటికీ వర్తిస్తుంది. ఇది 2 kg సిలిండర్ కార్బన్ డైఆక్సైడ్ 2 kg సిలిండర్ మాత్రం 2 సిలిండర్స్ కంపల్సరీ వెహికల్స్ లో ఉండాలి. హ్యాండ్ బ్రేక్ ప్రతి పరిస్థితిలో ఉండాలి. అంటే ఇన్సిడెంట్ జరిగింది 10 కుండలు, హ్యాండ్ బ్రేక్ లేదు, వెహికల్ బ్రేక్స్ ఉన్నాయి కానీ హ్యాండ్ బ్రేక్ పెట్టలేదు.
హ్యాండ్ బ్రేక్ పనిచేయడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది. యాంబర్ లైట్స్ అంటే స్కూల్ బస్ అంటే స్కూల్ పిల్లలు ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ కి ప్రత్యేకంగా లైట్స్ అనేది 4 కార్నర్స్ ఆఫ్ ద బస్ అవుట్ సైడ్ మనకు అది ఫ్లాష్ అవుతూ ఉండాలి. సో పక్కన వెళ్ళే వెహికల్స్ కూడా వాళ్ళు ఇది స్కూల్ బస్ అనేది జనరల్ గా అవేర్నెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్ అంబులెన్స్ వెళ్ళినా కూడా ఒక విఐపి వెహికల్ అయినా కూడా దానికి యాంబర్ లైట్స్ ఉంటాయి, అంబులెన్స్ కి సైన్ ఉంటుంది. ఆ విధంగానే మనకు స్కూల్ బస్సులు కూడా ప్రత్యేకంగా ఉండాలి, ఎల్లో పెయింట్ తో అయి ఉండాలి, రిఫ్లెక్టివ్ టేప్స్ పక్కా ఉండాలి. సో మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం యాక్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ అవాయిడ్ చేయొచ్చు. ఈ నోటీసులు అన్నిటికీ సర్వ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా డిపార్ట్మెంట్ నుంచి చలాన్స్ మేము అనవసరంగా మీ కింద ఫైన్ రాసి ప్యాసింజర్ ఆటోస్ లో చలాన్ రాస్తే పర్ ప్యాసింజర్ 210 రూపీస్ రైజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 in all ఆటో ఉంటుంది, దాంట్లో 7 ఇంక్లూడింగ్ డ్రైవర్ అది ఆటో కెపాసిటీ. దాని మేరకు మీరు ప్యాసింజర్ చేసినప్పుడు 210 రూపీస్ పర్ ప్యాసింజర్ అని చెప్పేసి ఎంతమంది ప్యాసింజర్ ఎంతమందికి ఇది జరగటం. మరి ఇప్పుడు పైన వెహికల్ ఆల్టరేషన్ చేసుకుంటారు, ఆల్టరేషన్ చేసి పైన ప్యాసింజర్ కూర్చోబెడతారు, అది బాడీ ఆల్టరేషన్ వస్తుంది, అది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. వెహికల్ కి ఏమాత్రం మీరు ఆల్టరేషన్ చేయకూడదు. ఆల్టరేషన్ చేసి పైన సీట్లు వేసి మళ్ళీ ఎక్స్ట్రా కూర్చోబెట్టడం వల్ల 10,000 రూపీస్ అనేది ఫైన్ వస్తుంది. జనరల్ మన ఆటో మీద ఇది చేసుకునే వాళ్ళు 10,000 ఫైన్ కట్టాలంటే ఎంత ఆర్థికంగా వాళ్ళు నష్టపోతారు అనేది ఆలోచన చేయాలి. మీరు నష్టపోకూడదని మీరు చేసుకోవద్దండి, మీరు మేము అంతా చలాన్ రాయించుకోదండి, ఆఫీసులు రాసుకోవద్దండి. మీరు సేఫ్టీగా మీ ప్యాసింజర్ సేఫ్టీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోండి ప్లీజ్ సార్. ఆదోని డ్రైవర్ల గురించి ఒక చిన్న కామెంట్ తాగి డ్రైవ్ చేస్తున్నారు ఆదోనిలోనే, అందరూని కాదు కొంతమంది. అది ఆఫీసర్ నోటీసు కూడా పోయింది, సీనియర్ ఆఫీసర్ నోటీసు కూడా, ఎస్పీ సార్ నోటీసు కూడా. ఆ చెడ్డ పేరు మాత్రం మమ్మల్ని రైతు అడిగినారు, ఎవడన్నా కానీ తాగేసి ఆదోన్లో డ్రైవ్ చేస్తున్నారంట అనే ఇది వచ్చింది. అట్లా చేస్తే మాత్రం ములాజా పెట్టకపోవడం చాలా సీరియస్గా ఉంటుంది, చూసుకోండి జాగ్రత్త. ఇది మాత్రం ఎస్పీ గారు పాయింట్ కూడా చూస్తాం సీరియస్గా చెప్పారు మేడం. అందరు ఆటో డ్రైవర్లు తాగే నడుపుతున్నారు, మీరేం కోరుకున్నారు డైరెక్ట్ మాట ఇదే మాట. చూడండి ఎంత బ్యాడ్ కామెంట్ అది. ఇప్పుడు అందరూ తాగే అలవాటు కూడా లేని వాళ్ళు ఉంటారు, కానీ తాగే వాళ్ళ వల్ల ఎట్లాంటి అభిప్రాయం సార్ నోటీసులో ఉందో చూడండి. లీవ్ తీసుకొని ఇంట్లో కూర్చొని తాగకూడదు అంతే. ఒట్టిగా కూడా చెప్పలేదు సారు, మీరు తాగేటి వీడియోలు పెట్టినాడు సారు, ఆటోలలో కూర్చొని తాగిపోయేటి పట్టపగులు అంటున్నాడు వల్ల. అదే సార్ రైల్వే స్టేషన్ దగ్గర చాలా నైట్ పూట చాలా న్యూసెన్స్ ఉంది సార్. ఆటో డ్రైవర్లు చాలా వచ్చి బయట ఎదురుగా కూర్చొని మందు తాగుతుంటే మేము చెప్పకపోతే మమ్మల్ని కొట్టుకొస్తున్నారు సార్. రైల్వే స్టేషన్ ఆవరణ సార్ మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఇచ్చినటువంటి గౌరవ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లనే ఇక్కడికి మా కోరిక మేరకు విన్నపాన్ని మన్నించేసి ఇక్కడికి చేసినటువంటి డిప్యూటీ డిఓ వెంకటరామరెడ్డి సార్ గారికి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఈఐ గారు వచ్చున్నారు, ఆయన పని మీద ఏదో వెళ్ళారు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లనే గవర్నమెంట్, ప్రైవేటు, హెడ్ మాస్టర్స్ కి, టీచర్స్ కి, ప్రిన్సిపల్ సార్లకి అందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లనే ఆటో డ్రైవర్ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ మాట్లాడిన మాటలో అతి స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తారని, ఆటో డ్రైవర్లు చెప్పినటువంటి సమస్యలు ముఖ్యంగా హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు అడ్రస్ చేయండి. వాళ్ళ సమస్యలు నిజమే ఉంటాయి, బట్ అయితే డెఫినెట్ గా వాళ్ళని ఎక్కువ డబ్బులు అయితే ఇవ్వాల్సి వస్తుంది ఆటో డ్రైవర్లకి. ఈ యొక్క మెయిన్ స్పిరిట్ ని తీసుకొని ముందుకెళ్ళి మన ఆదోనిలో నెక్స్ట్ ఎటువంటి అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అందులో జాగ్రత్త తీసుకుంటారు కోరుతూ ఈ సమావేశం ముగిస్తారు. థ్యాంక్ యూ.